హన్మకొండ జిల్లా న్యూ షాయంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హనుమాన్ విగ్రహం ధ్వంసం చేశారు కొంతమంది గుర్తులేని వ్యక్తులు. అయితే అక్కడికి ఈ సంఘటనకు సంబంధించిన విషయం తెలుసుకోగానే హిందూ సంఘాల సంబంధించినటువంటి నాయకులు, హిందూ సంఘాలు, భక్తులు అక్కడికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. న్యూ షాయంపేట ప్రధాన రహదారి పైన ఒక ధర్నా కూడా చేపడుతున్నారు. అయితే భారీగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. విగ్రహం ధ్వంసం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. భారీగా హనుమాన్ భక్తులు తరలి వస్తుండటంతో బజరంగ్ దళ కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు పోలీసులు. బజరంగ్ దళ కార్యకర్తలు, హనుమాన్ భక్తులు భారీ సంఖ్యలో అక్కడ చేరుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అటు పోలీసులకి అటు భక్తులకి మధ్య తోపులాట కూడా జరిగింది. విజువల్స్ లో మనం చూస్తున్నాం, పలువురు అరెస్ట్ చేస్తున్న విజువల్స్ కనబడుతున్నాయి. మరి న్యూ షాయంపేటలో ఈ విగ్రహాన్ని కొల్లగొట్టింది ఎవరు? ఎందుకు విగ్రహాన్ని కూల్చేయాల్సి వచ్చింది? సో విగ్రహాన్ని కూల్చివేత పైన ఏదైనా మతోన్మాద శక్తులు ఉన్నాయా, లేదంటే ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? సో విగ్రహాన్ని కూల్చివేయడం పైన ఆగ్రహం వెలుగొస్తున్నారు. అక్కడ ఎగ్జాక్ట్ విజువల్ చూడొచ్చు మనం. అక్కడ ఎగ్జాక్ట్ గా విగ్రహాన్ని కూల్చివేసింది. ఆ విగ్రహాన్ని కూల్చివేసిన తర్వాత ఆ విగ్రహానికి సంబంధించిన చిన్న చిన్న శిథిలాలు మనం చూస్తూ ఉన్నాం. సో స్వామివారి విగ్రహాన్ని కూల్చిన తర్వాత చిన్న చిన్న శిథిలాలు అక్కడ పడిపోయి ఉన్నాయి. సో ఆ సింధూరం డబ్బాలు తర్వాత అక్కడంతా కూడా చెల్లాచెదురుగా పడి ఉన్న దృశ్యాలను చూసి హిందూ సంఘాలు, భక్తులు మొత్తం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ అక్కడికి చేరుకొని ఆందోళన బాట పట్టాయి, ధర్నా చేస్తూ ఉన్నాయి.